ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. వీరికి ఈ యొక్క నవంబర్ మాసములో వృత్తి చేసుకునేటువంటి వారు, ఉద్యోగం అంటారు కదా, అటువంటివి పర్మనెంట్గా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడతారు అనేటువంటిది ఒక మాయ. ఇక్కడ అకాల వర్షాలలాగా అకాల ఖర్చులు పెరుగుతాయి. ఊహించనటువంటి ఖర్చులు. ఏదో చేయాలనుకుంటారు, తాపత్రయం. ఆ తాపత్రయం వలన దాచుకున్నది, ఎవరి దగ్గరో పెట్టినది, ఎవరి దగ్గర నుంచైనా దోచుకున్నదైనా సరే ఖర్చు పెట్టేస్తారు. ఇక్కడ సమాజము కోసమై మనం బతుకుతున్నాము అనేటువంటి ఒక భావన మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఒకళ్ళతో మనము కంపారిజన్ చేసుకుని జీవితంలో ముందుకు వెళితే నిరంతరము పడుతూనే ఉంటాం. కాబట్టి ఒకరితో మీ యొక్క జీవితాన్ని పోల్చుకోవద్దు. ఒకరితో మీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా కొలమానము చేయకండి. మీ జీవితం మీది. మీరు ఎంత స్థితిలో బతకగలగరో అంత స్థితిలో బతకండి. ఒకరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎత్తరు, ఒకరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పడేయలేరు. ఏ రకంగా కూడా మీకు మీరే సాటి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఇక్కడ ఈ యొక్క కంపారిజన్ లేకుండా కనుక మీరు ఉంటున్నామండి, మీరు చెప్పేది మాకు మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక మిగతావన్నీ మీకే. అలా కంపారిజన్ లేకుండా ఉంటే కనుక మోసాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఎవరికీ మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే అప్పు చేసి ఉండరు, దేనికి తాపత్రయపడి ఉండరు. మీ దగ్గర ఉన్నదానితో మీరు సుఖంగా జీవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు ధనుసు రాశి జాతకులు. ఇక మీరు ఎవరి కోసం భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? దేనికి భయపడాలి? ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళనప్పుడు మీ జోలికి ఎవరు రారు. అలాగే విద్యార్థులు, ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి బుద్ధివంతులై ఉంటారు. విద్యార్థుల దశలో ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావం వేరు, ఉద్యోగ దశలో ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావం వేరు. ఏలినాటి శని విద్యార్థికి గనక ఉంటే కొన్ని జాతకముల రీత్యా, ఉదాహరణకి చెప్తున్నాను, వారి యొక్క స్వజాతకములో కూడా శని మంచి స్థానములో కనుక కలిగి ఉంటే వారికి యోగ్యమైనటువంటి విద్య అభ్యాసం అవుతుంది. కఠినమైనటువంటి విద్యల యందు రాణించగలుగుతారు. అదే ఏలినాటి శనిలో ఉద్యోగస్తుడికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, ఎన్ని రకములైనటువంటి ఒత్తిడిలు ఉన్నప్పటికీ, ఉద్యోగము తాను చెయ్యకూడదు అని తన మనసులో మారాలి అని చెయ్యకూడదు అని కానీ బాసు మీద ఎగనెస్ట్గా కానీ తనకి వస్తే అది ఎవరూ మార్చలేరు. శని ప్రభావము ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.
కాబట్టి గ్రహస్థితులు నార్మల్ వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, విద్యార్థులకి ఒక రకంగా ఉంటాయి, స్త్రీలకి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం సమాజంలో ఇద్దరూ కూడా సమానమేనండి, ఇప్పుడు కాలం మారిపోయింది, ఇద్దరూ సంపాదించాలి అని. మంచిదే, సంపాదన వరకు ఇద్దరు ఉంటే ఓకే. ఇద్దరు సలహాలు కూడా ఇద్దరు చెప్తున్నారు, ఇద్దరు వారి వారి యొక్క జీవన విధానాల గురించి చర్చించుకుంటున్నారు, ఇద్దరూ వారి వారి యొక్క సపరేట్ జీవితాలని గడుపుతూ కంబైన్డ్గా ఉంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు సర్వసాధారణంగా గ్రహస్థితి ప్రభావమే మనిషి మీద 40%. ఆమిత్యము గోచార ప్రభావం మరీ తక్కువ. ఆ తక్కువలో కష్టాలు, ఆ తక్కువలో సుఖాలు. మంచి చెప్తే అందరూ చాలా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, చాలామందికి చెప్తారు, గొప్పగా ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది కలిగించేట మనం మాట్లాడామా, వాళ్ళే మన మీద దుమ్మెత్తిపోస్తారు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుభకార్యాలకి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రతి శుభకార్యానికి హాజరవుతారు, ఎంతో ఆహ్లాదముగా గడుపుతారు. ద్వితీయార్థంలో నవంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి కొన్ని గ్రహస్థితుల యొక్క మార్పుల చేత శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. మనిషికి కోపము ఇవాళ రేపట్లో సర్వసాధారణం. మనని కాదు అని ఎవరన్నా సరే మనకు కోపం వస్తుంది, మనని ఎక్కువగా అవును అన్నా కోపం వస్తుంది, మనకి నచ్చేంత వరకే అవును అనాలి, అంతకన్నా మించి ఎక్కువ అన్నాడు ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈడంట. అటువంటి స్వభావంలో మనం ఉన్నాం. కాబట్టి ధర్మ కార్యాల మీద మక్కువ చూపండి, సనాతన ధర్మ రక్షణలో భాగస్వాములు కండి. అలాగే ఆందోళన కలిగేటువంటి విషయాల యందు జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యము కానీ, పెద్దమ్మ గారి ఆరోగ్యము కానీ, అమ్మమ్మ గారు, మామగారు ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్త అవసరము. తస్మాత్ ఆ యొక్క ఆరోగ్య విషయాలకై మీరు పడేటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మరింత కృంచివేస్తాయి. అప్పు చేసేటువంటి స్థితికి రాకండి. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా మీ యొక్క పద్ధతి ఉండాలి. నవగ్రహాలని ఆరాధన చేయటం అనేటువంటిది ధనుస్సు రాశి జాతకులకు చాలా మంచిది. ఈ యొక్క నవంబర్ మొత్తము కూడా నవగ్రహ స్తోత్రాన్ని చదవండి. నవగ్రహ స్తోత్రం ఏమీ లేదు, జపాకుసుమ సంకాశం దగ్గర నుంచి ఆ యొక్క కేతువు యొక్క శ్లోకం వరకు అన్ని శ్లోకాలని ప్రతిరోజు చదవండి. లేకపోతే ఓం నవగ్రహాయ నమః అనుకోండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. నవగ్రహ సన్నిధానములో కొంచెం మనవంతుగా సేవ చేయండి. అయితే దేవాలయంలో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పి నువ్వుల నూనెని ఇవ్వండి. అదేదో దానం ఇస్తున్నట్టు భావించకండి, ఒక చిన్న సహకారం చేస్తున్నామంతే, ఇది దానము కాదు. శ్రీ శుభంకరి సేవా సమితి 10వ పర్యాయము శ్రీకాళహస్తిలో మహారుద్రయాగాన్ని చేస్తోంది. శివ పంచాయతన మహారుద్రయాగం. దీంట్లో ఆసక్తి ఉంటే గనక ధనుస్సు రాశి జాతకులు తమ పేరును నమోదు చేసుకుని సంపూర్ణ నవగ్రహ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.